నారా లోకేష్ గారిని పప్పు నిద్ర మేలుకు అని అన్నారు. ఉమ్. ఇప్పుడు దానికి నారా లోకేష్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దొంగ నీకు తెలియదులేరా అని చెప్పాలి నారా లోకేష్ గారు. ఎందుకంటే దోపిడీదారుడు కదా జగన్మోహన్. వాస్తవంగా విద్యా వ్యవస్థని మసి మసిపూసి మారేడుగా చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే 5 సంవత్సరాలు రంగులేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అనేక రకమైన ఆ, మార్పులు తీసుకొస్తూ విద్యా వ్యవస్థని మెరుగుపరచడంలో ముందున్నారు నారా లోకేష్ గారు. పడుకున్న పాముని లేకపోతే పడుకున్న పులిని లేపి గడిపే వేటాడించుకోవడం అంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదండి. సంక్షేమం పేరుతో ఏవో కొన్ని పథకాలు ఇచ్చి కొంత దోపిడీ చేసి ఆ, మాయ చేసి పరిపాలన చేశాడు. వాళ్ళ నారా లోకేష్ పప్పు అనే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పడుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పప్పు వాస్తవంగా అతను 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల పేరుతో ప్యాలెస్ లో పడుకుని నిద్ర లేచినప్పుడు ఈ నెలలో ఏ పథకం ఇవ్వాలని ఆలోచించి దానికి బటన్ నొక్కి మళ్ళీ పడుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా విలేకరుల సమావేశం కానీ లేకపోతే ఏదన్నా ప్రజల్లోకి రావడం కానీ ఉందా? ఏం లేదు. అన్ని ఇప్పుడు కథలు చెప్తున్నాడు అంతే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ ని పప్పు నిద్ర మేలుకు అని అంటే నారా లోకేష్ గారు కూడా రేపు జగన్ నిద్ర లేచి చూడు కళ్ళు తెరిచి చూడు అని చెప్పి కౌంటర్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన రాజకీయం నడుస్తుందంటారా? ఖచ్చితంగానండి. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నారా లోకేష్ ని ఈయన అంటున్నాడంటే వాస్తవంగా దిగజారిపోయాడు. ముఖ్యమంత్రి స్థాయిలో చేయవలసిన పని మన జగన్మోహన్ రెడ్డి చేయలే. ఒక మంత్రి గారిని లెగమని అంటున్నాడు. ఈయన ఎప్పుడు పడుకుని ఉండేవాడు. ఆయన కూడా పడుకుంటున్నాడేమో అని అనుమానం పాపం. కాబట్టి పరిపాలనలో చాలా చురుగ్గా ఉంది కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా కసితో పట్టుదలతో పనిచేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డితో చెప్పించుకునేటటువంటి కింద స్థాయిలో వీళ్ళ ముగ్గురు లేరు. ఏదో మాట్లాడతాడు, ఏదేదో చెప్తుంటాడు. ఈ మధ్య కొత్తగా ఏ కార్యక్రమం లేకపోతే దొంగలకు భూసోళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విద్యా వ్యవస్థ నాడు నేడు కింద బాగా డెవలప్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యం కానీ టెక్స్ట్ బుక్ల మీద పబ్లిసిటీ లేకుండా గవర్నమెంట్ సంబంధించి తల్లికి వందనం ఇవన్నీ ఇస్తున్నారు. అంటే ఎవరి పరిపాలనలో విద్యా వ్యవస్థలో మేలు జరిగిందని అంటారు? విద్యా వ్యవస్థ మేలేం జరగలేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో. ఆయన ఏం చేశాడు? ప్రతి బుక్ మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. ప్రతి బ్యాగ్ మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. పబ్లిసిటీ చేసుకున్నాడు. చదువు గురించి పెద్ద బెటర్మెంట్ ఏం చేయలే. కావాలని వాళ్ళ తాలూకు అభిమానులు ఏదో మాట్లాడితే మాట్లాడొచ్చు. ఎందుకంటే మా జగనన్న ఫోటోలు ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాయి కాబట్టి ఆయన అభివృద్ధి చేశాడేమో అని అమాయకత్వంగా అనుకుని ఉండొచ్చు. కానీ ఈవేళ విద్యా వ్యవస్థ చాలా బెటర్ స్థానంలో ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచించి ఏం చేస్తే విద్యా వ్యవస్థ మార్పు చెందుతుంది, ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థగా తయారు చేయబోతున్నారు త్వరలో. నారా లోకేష్ గారు రీసెంట్ గా మాట్లాడుతూ ఒక సభా వేదికగా సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా జాగ్రత్తగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఎంత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? ఎంత సంక్షేమం ఇప్పుడు ఎంత జరిగింది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమం భారీ మొత్తంలోనే ఇచ్చారండి. కానీ దోపిడీ కూడా అంతే చేశారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదే ఎవరైనా సీనియారిటీ కావాలా ఏ విషయంలో అని చెప్పి మనమైనా ఇంకొకరైనా ఎందుకు కోరుకుంటాం అంటే సీనియారిటీ గల ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అంత బెటర్మెంట్గా ఉంటుంది. ప్రతి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆచితూచి అమలు చేస్తూ బెటర్మెంట్ చేస్తూ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈ నిచ్చలవిడిగా భూములు అమ్మేసి భూములు తాకట్టు పెట్టి కలెక్టర్ ఆఫీసులు అమ్మేసి రాష్ట్రాన్ని అతపాతాలను తొక్కేసి రవాణా వ్యవస్థను సర్వనాశనం చేసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆచితూటి అడిగేస్తూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఒక్క మాటలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నారా లోకేష్ గారిని పప్పు నిద్ర మేలుకు అనడం అనేది మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎప్పుడు నిద్రపోతాడు కాబట్టి అందరూ నిద్రపోతాడు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి.